హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను గూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అమ్మ, డ్యాడీ వచ్చినప్పటి నుంచి నాకు పిల్లలిద్దరిని పికప్, డ్రాపింగ్ 2 కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. నాకు చాలా పెద్ద పని తగ్గినట్టు అనిపిస్తుందనమాట. సో, ఇషిత్‌ని స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత భోజనం తినిపించాము. తర్వాత ఈవినింగ్ ఇంకా అమ్మ పాకం గారెలు వేస్తుంది. మా ఇష్‌గాడికి పాకం గారెలంటే చాలా ఇష్టమండి. సో, ఈ స్కూల్ నుంచి వచ్చే టైంకి వేసేద్దామనేసి స్టార్ట్ చేసిందనమాట. నేను కూడా ఒకసారి ట్రై చేశానండి పాకం గారెలు వేయడం. కానీ అస్సల పాకం పీల్చలేదనమాట. గట్టిగా ఉండిపోయినియి. ఇంక అప్పటినుంచి ఇంకెప్పుడూ ట్రై చేయలేదు. అప్పుడు మా ఇష్‌గాడు ఇంక తినడం మానేసాడు. పాకం గారెలు ఒక 2, 3 టైమ్స్ తినడం మానేసాడు. ఇంక నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ చేసి పెట్టిన తర్వాత అప్పుడు తిన్నాడనమాట. ఆ ఇష్‌గాడికి వాళ్ళ డాడీకి ఇద్దరికీ గూడా చాలా ఇష్టం. కానీ నాకు అస్సలు రావట్లేదు ఎన్ని సార్లు ట్రై చేసినా గూడా. అందుకని ఇంకా ట్రై చేయడం మానేశాను. ఇంకా ఐషు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దేవుడికి పెట్టేసి ఫస్ట్, తర్వాత ఐష్‌గాడికి ఇచ్చేసింది. ఆల్రెడీ ట్యూషన్‌కి రెడీ అయిపోయిందనమాట. ఇంకా గారె తినేసి ట్యూషన్‌కెళ్ళిపోయింది. కొంచెం పిండి పాకం గారెలు వేసేసి మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఎందుకంటే నైట్‌కి ఉల్లిపాయల గారెలు వేయడానికి. సో, దానికోసమని నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఇవాళ డాడీకి, అమ్మకి వారము. సో, నైట్‌కి భోజనం చేయరు. ఓన్లీ టిఫినే చేస్తారు. సో, వాళ్ళ కోసం నేను ఉల్లిపాయల గారెలు వేద్దామనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ గారెల్లోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో మీకు కామెంట్ చేయండి. మేమైతే ఉల్లిపాయ గారెలు వేసుకుంటే చికెన్ కర్రీ చేసుకుంటాము. ఎందుకంటే సండేస్ మాక్సిమం పిల్లలు అయినా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి సండే చేసుకుంటామనమాట. సో, చికెన్ కర్రీ చేసుకొని గారెలు చేసుకుంటాము. కానీ ఈరోజు ఇంకా అమ్మకి, డాడీకి వారం కాబట్టి ఓన్లీ నైట్ టిఫిన్‌కి గారెలు వేసేస్తున్నాను. ఇంక అందరం డిన్నర్ చేసేసి పడుకుని పోయామనమాట. నెక్స్ట్ డే మార్నింగు స్కూల్‌కి వెళ్ళాలి. 8:30 ఆ టైంకి ఇషిత్‌ని స్కూల్‌లో డ్రాప్ చేయాలి. మా చిన్నోడికి స్పోర్ట్స్ డే ఉంది నెక్స్ట్ డే. అందుకని మార్నింగే 8:30కి డాడీని, ఆయన కలిసి ఇషిత్‌ని స్కూల్‌లో డ్రాప్ చేసేశారు. మా కమ్యూనిటీలో ఏమంటే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. సో, అందుకని ఆయన క్రికెట్‌కి మ్యాచ్ ఉంటే వెళ్లారనమాట. ఇంకా ప్లాన్ ఏమంటే నేను, డాడీ వెళ్దాము స్కూల్‌కి. వచ్చేటప్పుడు చిన్నోడిని కూడా పికప్ చేసుకోవాలని బైక్ మీద వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఐషుకి కూడా హాలిడే అయ్యేసరికి ఐషు కూడా వస్తానన్నది. ఇంక అమ్మొక్కతే ఎందుకనేసి ఇంకా నలుగురం కూడా వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఈ లోపల ఆయన క్యాబ్ బుక్ చేశారనమాట. ఇంకా నలుగురం రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఒక 10 మినిట్స్ లేట్‌గా వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది. సో, చూడండి అప్పుడే స్టార్ట్ అయింది ప్రోగ్రాము. పేరెంట్స్ చూడండి ఎంతమందొచ్చారో. అసల మొత్తం ఫిల్ అయిపోయినాయనమాట చైర్స్ అన్నీ. అసల ప్లేస్ లేదు చూడ్డానికి కూడా. ఇంకేదోలా ఇటు చివరి నుంచి అటు చివరికి వెళ్ళి ఏదోలాగా ప్లేస్ చూసుకొని నుంచున్నామనమాట. మా చిన్నోడు అప్పుడే వచ్చాడింకా. సో, మా చిన్నోడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అన్నీ చక్కగా వీడియో తీసుకోవడానికి మంచి ప్లేస్ దొరికింది. సో, మీరు కూడా చూసేయండి ఎలా చేశాడనేది. Raise your both the hands to your shoulder level. Spread your legs. Stretch your legs. Look front. This is your star pose. Good job. Now, slowly bring your hands next to your thighs. Join legs together. Good job. మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక మెడల్, ఒక సర్టిఫికేట్, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట. నేను మెడల్ తీసుకునేటప్పుడు నేను కూడా వెళ్ళి ఫోటో తీయించుకున్నాము. నేను, ఐషు కూడా వెళ్ళాము. కానీ అమ్మకి ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని. పాపం తెలియలేదు. సో, అందుకని వీడియో క్లిప్ ఏమీ రికార్డ్ కాలేదు. ఇంక అక్కడే ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్ స్టాల్స్ పెట్టున్నారు. ఇంకా మా చిన్నోడికి ఐస్ క్రీమ్ కావాలంటే అది ఐస్ క్రీము, ఐషుకేమో స్వీట్ కార్న్ తీసుకుని ఇంటికొచ్చేటప్పటికి ఇంకా ఆయన వచ్చారనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో, ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడైనా పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ కానీ, ఈవెంట్ కానీ ఉంటే ఒక 10-20 మినిట్స్ ముందరగానే ఉండాలండి అక్కడ. అప్పుడైతేనే మనకి మంచి ప్లేస్ దొరుకుతుంది. మేము కూడా అలానే అనుకున్నాం. కొంచెం ఫాస్ట్‌గా ఒక 10 మినిట్స్ ముందే వెళ్దాం అనుకున్నాం. కానీ ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయిందనమాట.
సో మా చిన్నోడు స్పోర్ట్స్ డే అయితే అలా అయింది. ఇంకా చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ఎవ్వరికీ షేర్ చేయడు. ఓన్లీ వాళ్ళ డాడీకే షేర్ చేస్తాడు. అండ్ ఇంటికొచ్చేలోపు స్వీట్ బాక్స్‌లో ఉన్న కప్ కేక్స్ అన్నీ మొత్తం ప్యాకెట్ కంప్లీట్ చేసేసాడనమాట. ఇంకా చాక్లెట్స్ ఏవో ఉంటే వాళ్ళ డాడీకి ఇచ్చాడు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మా డాడీని కొట్టే డ్యూటీలో ఉన్నాడనమాట. చాలా ఇష్టమండి మా డాడీతో ఫైటింగ్ చేయడం అంటే. మా డాడీకి కూడా చాలా ఇష్టం ఇషిత్ కన్నా గూడా. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.